యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు ఏ స్థితిలో జీవించినను సంతృప్తి అయిన జీవితాన్ని జీవిస్తున్నావా అని ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. అంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ సంతృప్తిగా జీవిస్తున్నామా లేదా అని ఆయన ఇది నాన్న మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేను నేర్చుకుని ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నత సర్వాధికారి నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను. ఇది నాన్న ప్రభా, మీరు ఏ స్థితిలో ఉన్నా నాయన సమృద్ధి అయిన జీవితాన్ని మీరు జీవించి ఉన్నారని నాయన మీరు మాతో నాయన తేటగా మాట్లాడుచున్నారు. అవును ప్రభా, మరి మేము అలాగూ జీవించలేకపోతే ఇక నుంచైనా మా జీవితాన్ని మాకున్న దానితోనే సంతృప్తిపడి జీవించేవారుగా సహాయం దయచేయండి, కృప చేయండి. ప్రతిదినము తండ్రి ఒక లేఖనం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభా. మీరే మాతో స్పష్టంగా మాట్లాడుచున్నారు నమ్ముచున్నాం. మా జీవితంలో మేము అలాగూ లేకపోతే సహాయం దయచేయండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి వాగ్దానం వాళ్ళ యొక్క జీవితంలో నెరవేరినట్టు సహాయం దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అది నా యొక్క జీవితంలో నెరవేరి నాయన ప్రభా అనేక మంది విస్తారముగా తండ్రి నీ వాక్యాన్ని నాయన ప్రభా విత్తడానికి కృప చూపించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. ఇంకా నాయన ప్రభా నీరు ప్రవహించిన రీతిగా తండ్రి ఈ వాక్యం అనేక చోట్ల నాయన ప్రవహించినట్లుగా సహాయం దయచేయండి. నాయన ఒక్క ఆత్మైన నాయన ప్రభా నాయన రక్షింపబడినట్లు సహాయం దయచేయండి. అటు కృప దయచేయమని చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి. ఇది నాన్న ఆయన మనతో ఏం మాట్లాడుచున్నారు, మనము ఏ స్థితిలోనున్నానో ఆ స్థితిలో మరి సమృద్ధి అయిన జీవితాన్ని జీవిస్తున్నావా అని ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మనకు కలిగిన దాంతో మనం సంతృప్తిని కలిగి ఉన్నామా లేదా అని మరి ఆయన అడుగుచున్నారండి. మనకున్న దానితోనే మనం సంతృప్తి చెందాలని, లేని దాన్ని ఆశించకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగూ ఎవరు జీవించారైతే మరి పౌలు గారి గురించి ఇది నాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారండి. మరి పౌలు గారు మొదటి జీవితం భయంకరము, అనేక మంది క్రైస్తవులు హింసించే జీవితం. ఎప్పుడైతే దేవుడు మరి యొక్క సౌలుగా ఉన్న పౌలుగా మార్చిన్నారో తన యొక్క జీవితం ఏ విధంగా మార్చబడిందంటే మరి క్రీస్తు కొరకు తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడే మరి జీవితాన్ని జీవించినట్లుగా చూస్తూ ఉంటున్నామండి. అయితే ఆ యొక్క పౌలు గారు ఎవరికి తెలియజేస్తున్నారంటే ఈ విషయము ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫిలిప్పీ యొక్క సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ మరి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. నాకు కదువుగా ఉందని నేను మీకు ఏమీ చెప్పట్లేదు. నేను అన్ని విషయంలోనూ అన్ని విధాలుగా మరి నేను జీవించాను. ఎలాంటి జీవితం జీవించినా కూడా అందులో నేను ఏం కలిగి ఉన్నాను, సంతృప్తిని కలిగి ఉన్నాను అని మరి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన అన్ని విధాలుగా మరి అన్ని విషయాల్లోనూ మరి అన్నీ చూసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రతి విషయంలో
ఆయనకి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంటండి సంతృప్తి చెందాడంట. చాలామందికి ఎంత ఉన్నా కూడా సంతృప్తి అనేది ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఆరాట పడతానే ఉంటారు. కానీ అలాగూ కాదు. కానీ మరి నీ దగ్గర ఎంతున్నా దాన్ని బట్టి నువ్వు సంతృప్తిని కలిగే జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. మనకున్న దాంట్లోనే మనం సంతోషించేవారు ఉండాలని మరి ఇది ఆయన మనతో మాట్లాడుచున్నారు. అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను అనేక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కొదువుగా ఉంది. ఏదో నాకు కొదువుగా ఉందని, నాకు ఇబ్బందిగా ఉందని మీకేమీ చెప్పట్లేదు. కానీ మీరు నన్ను బట్టి మరి ఈ విషయాలు తెలుసుకుని మీ యొక్క జీవితంలో కూడా మీరు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నానని మరి అపోస్తలుడైన పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నారంటండి. ఆయనకున్న ఏ స్థితిలో ఉన్నా, అది ఏ స్థితి అయినా కానివ్వండి, ఆ యొక్క స్థితిలోనే ఆయన ఏం చేస్తారండి, సంతృప్తిగా ఉండడం ఎలాగో నేర్చుకున్నారంటండి. ఈ దినాన్న ఆయన మనకు అదే తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు. అయితే మరి ఇంకా ఆయన మనకి ఏం తెలియజేస్తున్నారంటే, దీనస్థితిలో ఉండనెరుగుదును. అంటే నేను దీనస్థితిని కలిగి ఉన్నాను, అప్పుడు కూడా ఆ దీనస్థితిలో నాకున్న దాంతో నేను ఏం చేశాను, సంతృప్తి చెందాను. ఇంకా మరి ఆయన దీనస్థితిలో ఉన్నాడంటండి, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఆయన ఒక సంపన్న స్థితిలో నిరుగుదుడంటండి. ఒక సంపన్నుడిగా, ఒక ఐశ్వర్యవంతుడిగా ఆయన జీవించిన జీవితం, ఆ స్థితిలో కూడా ఆయన సంతృప్తిని కలిగే ఏ స్థితి అయినా, లేని స్థితి అయినా, కలిగి ఉన్న స్థితి అయినా కూడా ఒకే రీతిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యంలోనూ కడుపు నిండి ఉండుటలోనూ, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేవిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. ప్రతి విషయాన్ని ఆయన నేర్చుకుని సంతృప్తిగా జీవించారంటండి. ఆకలి నిండి ఉన్న సమయాన్ని ఆయన అనుభవించారు. ఆకలి లేకుండా జీవించే జీవితం జీవించాడు. అంటే ఆయన ఆకలి కలిగి ఉన్నా, ఆకలి లేకుండా ఉన్నా కూడా ఒకటే రీతిగా ఉన్నారంటండి. మరి అనేక సందర్భాల్లో ఆయన ఆహారం లేకుండా ఉన్నారంట. మరి ఆహారం కలిగి ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు కూడా ఆయన ఒకటే రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలో ఆయన మరి ఎంతగా మరి తగ్గించుకుని మరి తన జీవితాన్ని కొనసాగించారో చూడండి. మనము కూడా మరి పౌలు గారు జీవించినట్లుగా జీవించాలి. మనకున్నా లేకపోయినా మనకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎవరి యొద్ద నుంచి దేనిని ఆశించకుండా జీవించే జీవితము కలిగి ఉండటం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగి ఉండట, సమృద్ధి లేకుండా ఉండట కూడా ఒకటే రీతిగా ఉన్నారండి. మరి ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యంలోనూ కూడా ఒకటే రీతిగా ఉన్నారు. అంటే అన్ని విషయాల్లోనూ కూడా మరి పౌలు గారు ఎలా ఉన్నారు, ఒకే రీతిగా ఉన్నారు. అలానే ఆయన దినాన్న తన బిడ్డలైన వారు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనకి ఒకవేళ ఈ దినము ఏమీ లేకపోవచ్చు, కానీ రేపటి దినాన్న దేవుడు ఇవ్వడని ఎవరు చెప్పలేరు కదండి. అందుకనే మరి మీరు ఏమీ లేని స్థితిలో అయినా, అన్నీ కలిగి ఉన్న స్థితిలో అయినా ఒకటే రీతిగా ఉండండి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అవునండి, మనం ఒకే రీతిగా జీవించాలి. ఒకసారి ఒక విధంగా, మరొకసారి మరో విధంగా మనం ఉండకూడదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంపొందించుకునే వారికి ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంపొందించుకొని అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించేవారు ఉండాలి. అంతేకాని మన ఆత్మీయ స్థితిని దినదినము మరి చెడగొట్టుకునేవారిగా మనం ఉండకూడదండి. అందుకనే దేవుడి దినాన్న
మనతో ఏం మాట్లాడారండి? నువ్వే స్థితి కలిగినా సంతృప్తిని కలిగి ఉన్నావా అని ఆయన అడుగుతున్నాడు కదా. మరి ఆయన అడిగే ప్రశ్నకు మనం సమాధానం ఏమి ఇవ్వాలి? దేవా, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా మరి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటాను. మరి పౌలు గారు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో తనున్న స్థితిలో నుంచి మేము కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా మరి అలాంటి సంతృప్తి అయిన జీవితాన్ని జీవించేవారు ఉండడానికి మేము నేర్చుకుంటామయ్యా. అది ఆకలితో ఉన్న మరి ఆకలితో జీవించినప్పటికీ, మరి ఆహారము తినే పరిస్థితిలో ఉన్నప్పటికీ, దీనస్థితిలో ఉన్నప్పటికీ, సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ, లేమిలో ఉన్నప్పటికీ, సంపదలో ఉన్నప్పటికీ, మరి అన్ని విషయంలోనూ అన్ని కార్యంలోనయ్యా మరి మేము సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటాము. మరి పౌలు గారు ఏ విధంగా అయితే మరి తనున్న స్థితిలో నుంచి తన సంతృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకున్నారో మేము కూడా నేర్చుకోవడానికి నీ కృప దయచేయని ప్రార్థించేవారు ఉంటారా? ఒకసారి మరి ఒకవేళ అలాంటి స్థితిలో జీవించాలనుకుంటే మరి దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా, నేను అలాగుండటానికి శక్తినివయ్యా, నేను ఎవరి యొద్ద నుంచి దేనిని ఆశించకుండా మరి జీవించే జీవితం నాకు దయచేయ, నాకు కలిగిన దానితోనే నేను తృప్తి చెందడానికి సహాయం దయచేయ అని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎవరి యొద్ద నుంచి దేనిని ఆశించకూడదు, కానీ మనము ఒకే ఒకరి యొద్ద నుంచి ఆశించాలండి. ఏదైనా కూడా, అది ఏ స్థితి అయినా దేన్నైనా కూడా దేవుని యొద్ద నుంచి మాత్రమే ఆశించాలి, ఎవరి యొద్ద నుంచి ఆశించకూడదు. దేవా, నాకు ఇది కావాలి, దేవా, నాకు ఇది కావాలి అని ఆయన మనం అడిగేవారు ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యముగా మరి ఆయన యందు మారు మనసు రక్షణ పొందే జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సమృద్ధిగా కలిగి ఉండటం నేర్చుకోవడానికి మరి దేవుడు తన కృప చూపించేలాగా ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు. ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వే నాయనా ప్రభా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నావు తండ్రి. నాయన ఏ స్థితిలో ఉన్నా నువ్వు సంతృప్తి కలిగి జీవిస్తున్నావని నాయన, అలాంటి జీవితం మా యొద్ద లేదేమో తండ్రి. నాయన, అలాంటి జీవితం లేనప్పుడు తండ్రి మా జీవితాన్ని మార్చి మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన ఉన్నదానితో సంతృప్తి పడి జీవించే జీవితం దయచేయ. మా బ్రతుకుల్లోని వెలుగులతో నింపండి అయ్యా. మా జీవితాలని నాయన ప్రభా నీ యందు నాయన కట్టుకునేవారుగా సహాయం దయచేయండి నాయన. మా స్థితిగతులు మార్చే దేవుడు తండ్రి, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి పట్ల కృప అనుగ్రహింపచేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ స్థితిలో జీవించినప్పటికీ తండ్రి నాయన, ఆ స్థితిలో నాయన మేము సంతృప్తి కలిగి జీవించే జీవితం దయచేయండి. అదేవిధంగా నా యొక్క జీవితంలో కూడా అలాంటి అనుభవాల్లో నడిపించండి. దేవునికి వందనాలు. పౌలు గారు నాయన ఏ రీతిగా అయితే నాయన ప్రభా నాయన నేర్చుకుని ఉన్నారో తనకున్న స్థితులను బట్టి నాయన, అలాగే మేము నాయన మాకున్న దాంట్లోనే నాయన ప్రభా జీవించి నాయన సంతృప్తి పడేవారు ఉండడానికి కృప చూపించమని నాయన చిన్న ప్రార్థన దేని పని సన్నిధానం చేర్చుకోమని నా చెడినేస్తున్నత నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.